ఏంటి లోరా ఇది? నీ విషయంలో నేను ఓడిపోయాను. ఎవరైనా నిన్ను చూశారంటే ఈ ఇంటి పని మనిషినే అనుకుంటారు. ఎందుకింత క్యాషువల్గా డ్రెస్ చేసుకుంటున్నావు? దేవుడిచ్చిన అందాన్ని ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? లేదంటే వాడికి మాత్రమే నీ అందాన్ని చూపించాలనా? ఇదిగో వస్తున్నాను పీటర్. మీ అన్న ఏంటి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడా? నువ్వు వెళ్ళు రిజినా, వెళ్ళు. మధ్యాహ్నం పైన ఏదో స్పెషల్ డ్యూటీ ఉందని అన్నయ్య నాతో చెప్పారు. సరే. వచ్చిపోరా ఓ మగాడా, చేసిపోరా రగడా, వచ్చిపోరా ఓ మగాడా. మా నాన్న చనిపోయిన రోజు నువ్వు చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. మాట్లాడడానికి నా నీడ కూడా నాకు తోడుగా లేనప్పుడు నువ్వు తోడుగా ఉంటానన్నావు. ఇక మన మధ్య ఎటువంటి అనుబంధమూ లేదు. ఇప్పుడు నాకు కొన్ని నిజాలు తెలియాలి. ఒకసారి ఇలా చూడు రజిత, చనిపోయిన ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇతనిది మీ వంశమే. ఇతని గురించి నీకేమీ తెలియదని నువ్వు చెప్తే ఇక నిన్నేమీ అడగను. తెలుసు, నాకితనే తెలుసు. జోషి ఐజక్. ఇంట్లోంచి తరివేసిన మా పెద్దనాన్న కొడుకు. తన గురించి ఇంకేం తెలుసుకోవాలి? ఈ మనిషి గురించి నీకెప్పటి నుంచి తెలుసో నాకు తెలియాలి. మొదటి అధ్యాయంలో ఒక కథ ఉంది. దావీదు కొడుకు అబ్సలీంకి తన సోదరి మీద దురదృష్టవశాత్తు కామవాంఛలు ఏర్పడ్డాయి. అందువల్ల తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతన్ని దారుణంగా చంపేశారు. పాపానికి ప్రతిఫలం మరణం. రహస్యంగా చేసిన పాపాలకి ఆ ప్రభు మరణాన్ని ప్రసాదించాడు. పీటర్, ఇక నా వల్ల కాదు. నిద్రలో ఒక పీడ కలకన్నట్టు నా పాత జీవితం. ఇప్పుడు నేను కనీసం ఏడవగలుగుతున్నాను, కానీ ఏడవడానికి కూడా నోచుకొని రోజులు చాలా ఉన్నాయి. ఎడ్విన్, నువ్వు ఇంకా పడుకోలేదా? రాత్రి పగలు క్షణం కూడా నిద్రపోకుండా నీ రూమ్లో ఏం చేస్తున్నావు? ఏంటది? ఏం రాస్తున్నావు ఎడ్విన్? అది నేను నీకెందుకు చెప్పాలి? ఏంట్రా, నేను తెలుసుకోకూడదా? ఏమైందిరా నీకు? నువ్వు తెలుసుకోవాలా? ఓహో, సరే సరే, నాకు సంబంధించినవన్నీ నీకు తెలియాలి, అంతే కదా?
బట్ నీ గురించి నేనేం తెలుసుకోకూడదు. బీచ్లో కలిసిన టాటూ మేకర్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీటర్ గురించి చెప్పు. చెప్పడానికి ప్రత్యేకంగా ఇప్పుడు నాకు తెలుసు నువ్వు పీటర్ని పెళ్లి చేసుకోబోతున్నావు, అంతేగా? అంటే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవాలనేగా నీ ప్లాన్? చూస్తూ ఉండు, అది జరగనివ్వను. నేను రాస్తున్నది కనుక ఏంటో తెలిస్తే నీ ప్లాన్ అంతా. అసలేంట్రా నువ్వు రాస్తున్నదేంటి? ఆహా, అంటే నువ్వు భయపడుతున్నావు కదా? ఏం రాస్తున్నావు నువ్వు? చూపించు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ డామ్ బిజినెస్. ఎడ్విన్, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళనివ్వను. దాదాపు మొత్తం రాసేశాను. సరే, ఇప్పుడే చెప్తాను, విను.